గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మన ఎక్స్చేంజ్లో ఈ ఐఎస్టిటి ట్రాన్స్ఫర్ అవుతుంది, జాగ్రత్త చేసుకోండి. మీ మెయిల్ కరెక్ట్గా లేకపోయినా, లేదంటే మీ పాస్వర్డ్ సరిగా మీరు కొట్టలేకపోయినా అవదు. లోపలికి వెళ్ళేటప్పుడు అవ్వలేదంటే ఒకసారి లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వండి. ఎప్పుడైనా యాప్ వచ్చే వరకు. కొన్నిసార్లు యాప్ కూడా లాగౌట్ అయ్యి లాగిన్ అయితే కానీ పనిచేయవు, మనకు తెలుసు అవి. సో లాగ్ అవుట్ అయ్యి లాగిన్ అవ్వండి, అక్కడ నేను అయిపోతాయి. ఇక రెండు, మైనింగ్లో మీకు ఎవరికైతే ఒకప్పుడు ఎక్కువ కాయిన్స్ ఉండి ఈ మధ్యన తగ్గాయి అని అనుకున్నారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి, అవి వచ్చేసాయి. ఒకవేళ ఇప్పటికీ రాకపోతే నాకు పెట్టండి. రాకపోతే అంటే ఎందుకంటే అది మీ సైడ్ ఉన్నప్పుడే సంథింగ్ మెయిల్లో కానీ అలాగే ఏదో ప్రాబ్లం ఉంటుంది అంతే. ఎందుకంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం అనేది సాఫ్ట్వేర్లో ఉండదు. దానికి ఇవ్వాల్సిన ఫీడింగ్ మొత్తం వాడికి ఇవ్వకపోతే అది రాదు, అంతే. అది ఒకరికొకరిలా చూడదు. కాబట్టి మీరు ఎక్స్చేంజ్లోకి ఐఎస్డిటి మాత్రమే వెళ్తుంది, అది మాత్రమే పంపించుకొని ఇంకేది ట్రై చేయవద్దు. అలా ట్రై చేశారంటే మళ్ళీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, మళ్ళీ దాన్ని తీయడం అంత ఈజీ కాదు. మీ కాయిన్స్ ఏమైనా వచ్చాయి, మీరు చూసుకోండి. ఇంతకుముందు ఐఎస్డిటి పంపించినప్పుడు కూడా కొన్ని కనిపించి కొన్ని కనిపించకపోయి ఉంటే అది కూడా వచ్చేసి చూసుకోండి. ఇంతకుముందు ఐఎస్డిటి ఉండి ఇప్పుడు తగ్గాయంటే దానికి బదులుగా మీరు క్యూసిసి కాయిన్ కొనుక్కొని ఉంటారు, దానికి కట్ అయి ఉంటాయి. ఓకే డాడీస్, అందరికీ చెప్పండి, రేపు రిలీజ్ చేస్తున్నాము, అందరూ వేగంగా చేసుకోండి. లవ్ యూ నాన్న, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇంకా మరో ముఖ్యమైన విషయం మీతో చెప్పాలా. నేను ఇప్పుడు చెప్తున్నది కేవలం గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నది కేవలం కిబో హార్డ్ కోర్ ఫ్యామిలీకి మాత్రమే, ఓన్లీ కిబో ఫ్యామిలీకి మాత్రమే. క్యూ లైఫ్ ఫ్యామిలీకి మాత్రమే, అంటే మనం పూర్తిగా మనకి ఎన్ని ఉన్నాయి వాటి ద్వారా ఫ్యామిలీ అనమాట. నేను కిబో అన్నానంటే అందులోనూ క్యూ ఎక్స్చేంజ్ వరకు, వేలట్ వరకు అన్నీ వచ్చేస్తాయి. వీళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ వాయిస్ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, ఇంకా మన కంపెనీని ఓన్ చేసుకునే లేని వాళ్ళు కానీ, మనకి నేను మీరు నచ్చిన వాళ్ళకి కానీ ఇది కాదు. ఇది వాళ్ళు కానీ ఒకవేళ వినుంటే, అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ వాయిస్ కొంతవరకు విన్నారు కదా, ఇక్కడ ఆపేయండి. ఎందుకంటే ఇది నా కుటుంబానికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి ఒక సజెషన్ కావచ్చు, ఒక జాగ్రత్త కావచ్చు. ఎందుకంటే నేను ఒక మాట అనే వాళ్ళ బాధ అనిపించదు, వాళ్ళు ఒక మాట అనే నాకు బాధ అనిపించదు. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, నేను నచ్చిన వాళ్ళకి కానీ ప్రతిదీ కాంట్రవర్సీలుగా, ప్రతిదీ వాళ్ళకి నచ్చదు. అది తప్పేం కాదు, దైవ నిర్ణయం ఇదంతా, దాన్ని మనం అనుకోవద్దు. కాబట్టి వాళ్ళు ఎవరైనా వినుంటే పూర్తిగా ఇది వినేస్తే, వాళ్ళను ఇది మీకు ఇబ్బంది అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే నాతో జీవితకాలం ప్రయాణం చేయడానికి ఎన్నో లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మాతో కలిపి బతకడానికి ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది తీసుకోవచ్చు, నచ్చితే తీసుకోవచ్చు. కాబట్టి ఇందులో మీకు ఏమాత్రం మనసు ఇబ్బంది అనిపించిన ఎవరైనా అవుటర్స్ క్షమించండి. ఎందుకంటే మన కిబో భవిష్యత్తుని ఆకాంక్షించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో అవేంటంటే, నాకు కొన్ని వాయిస్ మెసేజ్లు, కొన్ని జనరల్ మెసేజ్లు నాకు వస్తున్నాయి కొద్ది రోజులుగా. అవేంటంటే, డాడీ పలానా వ్యక్తి
లేదా పలానా వాయిసు, లేదా పలానా గ్రూప్‌లో ఇలా వస్తుంది. దీనికి ఏంటి డ్యాడీ అని నన్నడుగుతున్నారు. అవెలాగున్నా వాటిలి గురించి ప్రస్తావించను నేను. కానీ సారాంశం నేను మీకు చెప్పాలి గాబట్టి చెప్తున్నాను. కొంతమంది నాకు పంపించగలుగుతున్నారు. కొంతమంది పంపించలేకపోతున్నారు. మా డ్యాడీ బాధపడతారనుకున్నోళ్ళు కూడా పంపించలేకపోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరైనా సరే, మనలోని ఎవరైనా సరే మీరేంటంటే, మనం ఎదుటివారి కంపెనీ గురించి, ఎదుటివారి పని గురించి, ఎదుటివారి ప్లాన్స్ గురించి మాట్లాడుకునే బదులు, మన కంపెనీ ఏమవుతుంది? మన కంపెనీలో మనం ఎక్కడున్నాం? మన కంపెనీని మనం ఏం జేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మన కంపెనీ గురించి మనం జాగ్రత్త పడకుండా, మన కంపెనీని మనం బాగు జేసుకోకుండా, మనల్ని నమ్ముకొని ఓ రూపాయి కట్టి, మనం చెప్పిన మాటలు విని, ఓ 10 మందికి చెప్పి నీ లైఫ్ మారుతది. మనకు ఆదాయం పెరుగుతది. మనకో దారి దొరుకుతది అని జెప్పేసి, మనం ఏదైతే చెప్పి తీసుకొచ్చామో, వాళ్ళ గురించి ఆలోచించాలి తప్ప, ఎదుటి వారి గురించి, ఎదుటి సంస్థల గురించి పట్టించుకుంటున్నాము అనంటే, ఫస్టు మన కంపెనీని, మన కంపెనీలో ఉన్నటువంటి లోపాలని నువ్వు ఒప్పుకొని ఓటమిని ఒప్పుకున్నట్టు లెక్క. ఎందుకంటే, నీకు టైం ఉంటే ఆ టైం మొత్తం నీ కంపెనీ నుంచి వాడుకో. ఎదుటి కంపెనీ గురించి మాట్లాడకు. అంటే అప్పుడేంటి? నువ్వు ఖాళీగా ఉన్నావని అర్థం. దీనికోసం ట్రై చేయట్లేదని అర్థం. తప్పుగా తీసుకోకండి నాన్న. నేను చెప్పింది కొంచెం లోతుగా ఆలోచించండి. ఎదుటి కంపెనీ గురించి నీకిది లేదు, నీకది లేదు, నీకిది లేదు, నీకది లేదు అంటున్నావంటే అర్థం ఏంటి? మన కంపెనీలో ఉన్నోటిలతో మనం ఏం చేయలేకపోతున్నాం అర్థం. మనం మాటిచ్చాం ఈ కాయిన్ ఇలా పనికొస్తది, ఇలాగవుతది, నీ లైఫ్‌ని మారుస్తుంది అని జెప్పేసి మనం మాటిచ్చాం. ఆ మాటిచ్చిన దాన్ని వదిలేసి, ఎదుటోడి కంపెనీ గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఓడిపోయినట్టు లెక్క. కాబట్టి అలాగంటి ఆలోచనలు చెయ్యొద్దు. ఎందుకు డాడీ మనకవన్నీని? మనకవన్నీ ఎందుకు? మన కాయిన్ మనం బలపరుచుకుందాం. మన కాయిన్ నమ్మినోళ్ళు, మనల్ని నమ్ముకున్నోళ్ళకి ఓ రూ. 10 వచ్చేటట్టు చేద్దాం. అంతేగాని దీంట్లోని ఆరాలకి పేరాలు తీసేసి, మనం లోపల ఉన్నటువంటి జ్యూస్ అంతా లాగేయడానికి ట్రై చేసి, లేతే లోపల ఉన్నటువంటి అన్నీ ఇప్పేసి బోర్డులన్నీ ఇప్పేసి, ఇంజిన్ ఎలా పనిచేస్తుందో అవతలోడిది మనది కాదు. ఎలాగో చూసేసి, ఆ చూసిన దాన్ని జనాలందరికీ చూపించేసి, శభాష్! యూ ఆర్ రైట్. ఎందుకు నాన్న ఇవి? మన ఇంజిన్ ఎలాగుందో మనం చూసుకుందాం. మన బోట్లు ఎలా బిగించున్నాయో మనం చూసుకుందాం. మన కాయిన్ ఏమవుతుందో మనం చూసుకోవాలి. మిగతాయన్నీ ఎందుకు? ప్రపంచంలో బోలెడు కాయిన్స్ ఉన్నాయి. బోలెడు కంపెనీలున్నాయి. ఆ కంపెనీల గురించి అన్నింటి గురించి మనిషి నీకెవడో నచ్చకపోతే ఆడి మీద పడ్డం. ఎందుకు? ఎవరి ఆసన ఆళ్ళకుంటది. ఎవరి ఆలోచన ఆళ్ళకుంటది. ఎవరి శక్తి ఆళ్ళకుంటది. దాన్ని వదిలేయండి. అట్లోకి వెళ్ళొద్దు. ఎన్నో కంపెనీలున్నాయి. అయన్నీ నీకెందుకది? నువ్వు మాటిచ్చావిక్కడ. చూడు మనోడు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఒకప్పుడు ఏదేదో చెప్పేసి 500 కట్టించావు. వాడు ఎదురు చూస్తున్నాడు. నీకు రోజు వాట్సాప్‌లోనే వచ్చేవాడు. రోజు గ్రూపుల్లో వచ్చేవాడు. రోజు మనకు జూమ్ చేసినప్పుడు జూమ్‌లో వచ్చేవాడు. వీళ్ళు కాదు. వీళ్ళు మాత్రమే కాదు మనం పట్టించుకోవాల్సింది. అసలు ఈ గ్రూపులకి, వాట్సాప్‌లకి, జూమీట్లకి లేనోడు ఎక్కడో ఉన్నాడు. ఆడెక్కడో ఉన్నాడు. ఆ సిటీ సందుల్లో, ఆ కొండ కోణల్లో, ఆ పల్లె వాగుల్లో ఎక్కడో ఉన్నాడు. ఇవేవీ లేవు. ఆ రోజు నువ్వు వెళ్తే నువ్వు చెప్పిన మాట విని, సరే మా వోడు చెప్తున్నాడు ఏదో డబ్బొస్తదని చెప్పేసి కట్టేసి, ఎప్పుడైనా దాని నుంచి పిలుపొస్తదని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అభాగ్య మనస్తత్వంతో క్షమించాలి అన్నందుకు. ఆర్థికంగా నేనంటున్నాను అంటే మనిషిని కాదు. ఆర్థికంగా అభాగ్యంగా ఉన్న వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రం ఆలోచించండి నాన్న. ఇంకేది ఆలోచించకండి. మనం ఎందుకు మన మన మనం మన కంపెనీని మనం చూసుకోకుండా ఎదుటోడి కంపెనీలు కోడిగూడు మీద ఈగలు వేయడం మన అనవసరం. అది చేయకూడదు. ఇంక మనది మనం చేసుకుందాం. మనం మాటిచ్చాం. మా కాయిన్ 1,00,000కెళ్తదని. దా! నువ్వు మాటిచ్చావు. దాన్ని చెయి. ఎంత మాటిస్తే అంత. ఏదైతే మాటిచ్చామో అదే. నేను 1,00,000 ఎళ్తదని మాటిచ్చాను. నువ్వు నా మీద నమ్మకం లేదు. నువ్వు 10,000కి
వెళ్తదిరా నా కాయిన్ అన్నావు. ఆ కింద ఉన్నోడికి నమ్మకం లేదు. నువ్వు చెప్పిన మీద. ₹100కి ఎళ్తదన్నాడు. ఒక డాలర్‌కి ఎళ్తదన్నాడు. లేతే ₹10కి ఎళ్తదన్నాడు. ఏదో అన్నారు గదా! మనందరం అన్నాం గదా! ఆ మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రమే చేద్దాం. ప్లీజ్ తప్పుగా తీసుకోకండి నేను జెప్పింది. ఆ మాటను నిలబెట్టుకునే పని మాత్రం చేద్దాం. మిగతాయన్నీ ఎందుకు మనకు అనవసరం పని పాటు లేకుండా. అయన్నీ మనం ఏదేదో వినుకుంటూ, ఎవరెవరినో ఇలా ఎలాగన్నాడో, ఇలాగ ఎందుకు నాన్న అవన్నీని? ఒక్కటే చెప్తాను చూడండి. వాళ్ళందరూ ఏమన్నారు అనేది మనం చూస్తున్నప్పుడు, మనల గురించి ఎంతోమంది ఎన్నో అంటున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చెప్తున్నాను నేను. నన్ను ప్రేమించే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇంకోళ్ళకి కాదు. ఆళ్ళెవరు దీన్ని వినకండి. ఒకవేళ విన్నా మీకు గురించి కాదు, మీకు కాదు, మీకు కాదు, మీకు కాదు. నేను నన్ను ప్రేమించే వాళ్ళకి, నేను వాళ్ళని ప్రేమించే వాళ్ళకి, నా కుటుంబానికి చెప్తున్నాను. అవన్నీ మనకొద్దు. మందు మనం సరిగా చేసుకుందాం. ఎదుటోడికి మనకెందుకది? గతం. వెంకట్రావు అనే నేను, కిలపర్తి వెంకట్రావు అనే నేను, కొన్నాళ్ళ క్రితం ఏం చేసేవాడిని. నేను ఏ విధంగా బతికుండేవాడిని. ఎలాంటి అవకాశం వస్తే చాలు ఆపిల్ పండులాగా అందుకోవడానికి సిద్ధంగా ఉండేవాడిని. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్‌గా వాడుకోవాలని చూస్తున్నాను. అంటే నేను అంటే ఎవరికి వాళ్ళు. ఎవరికి వాళ్ళు. తీరా ఓ చిన్న ఆస్కారం దొరికింది, ఆధారం దొరికింది అనుకున్నప్పుడు ఏం చేస్తాను నేను? నేనేం చేస్తాను? దాన్ని సక్రమంగా వాడుకొని, నా జీవితానికి కరెక్ట్ పనికొచ్చేటట్టుగా చూసుకొని, వీలైతే మరొకరికి దాని ద్వారా దారి దొరికేటట్టు చూసుకొని బతకాల. ఇది నా ఆలోచన. అలాగే మీరు కూడాను. అంతేగాని నేనిది మరిచిపోయి, నా గతం మర్చిపోయి, నేనేం చేస్తున్నానో మర్చిపోయి, నేను ఎలాగున్నానో మర్చిపోయి, ఇప్పుడు నేను దేశాన్ని ఉద్ధరించేసేటట్టుగా మనం ఆలోచించేసి, మనం ఒక గొప్ప చదువు చేసినోడిలాగా మొత్తం అన్ని బయటికి లాగి లా చేసినట్టు చేసి, ఇలాంటివి ఎవ్వరు చేయకండి. ప్లీజ్. నా కుటుంబం గురించి చెప్తున్నాను. ఎందుకంటే, ఇప్పుడు మన కాయిన్ రేపు ట్రేడ్ అవుతుంది. దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. డాడీ వింటూ నీ గురించి అంటున్నాను. నీ సపోర్ట్ చాలా అవసరం దానికి. ఈ ప్రపంచంలో ఏ కాయిన్‌కైనా సరే ఆ కమ్యూనిటీకి సపోర్ట్ చాలా అవసరం. దాని మీదే దృష్టి పెడదాం. స్కై అండ్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. అబ్నార్మల్ ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ దానికి పోటీగా అదే ఉంటది. మరొకటి ఉండదు. ఒకవేళ మరొకటొచ్చిందంటే నేను మళ్ళీ చెప్తున్నాను డాడీస్ చూజ్ కాపీ. అంటే చూసి మన దాన్ని కాపీ రైట్స్ అన్నమాట. మన దాన్ని కాపీ చేసి పేర్లు, రంగు, రుచి మార్చేసి దాన్ని తీసుకొచ్చి చూపించడం అన్నమాట. ఎందుకంటే నేను చేసే ఏ డిజైన్ అయినా సరే ఓన్ డిజైన్. అది మీరెక్కడ వినుండరు. రాత్రి మీరు విన్నారు. ఇంకా పూర్తిగా మీకు అర్థం కాలేదు. ఇంకా చెప్పాలా. కాబట్టి మన ఓన్ డిజైన్‌తో చేసినటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ తోటి నేను మర్చిన మాట ప్రకారం కష్టపడి పని చేసేవాడికి నేనిచ్చిన మాట ప్రకారం కష్టపడి పని చేసిన వాళ్ళకి, కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉండి పనిచేస్తున్న వాళ్ళకి నేనిచ్చిన మాట ప్రకారం డైలీ 1,00,000 వచ్చేటట్టుగా డిజైన్ చేసింది. అంతకు మించి. కష్టపడదాం రండి. పని చేద్దాం రండి. ఓ మంచి ప్రాజెక్ట్. మీకు ఎంతకంటే ది బెస్ట్ ప్రాజెక్ట్ ఉన్నదంటే నాకు చెప్పండి పర్లేదు. నేను నేర్చుకుంటాను. మనం చేస్తున్నప్పుడు మంచి ప్లాన్ వచ్చిందిరా రిఫలిస్తాను చూడు అని అంటుంటాం. అంత మంచి ప్లాన్ అయితే ఇప్పటికి ఎన్నిసార్లు ఉంటావు నువ్వు ఆ మాట? సూపర్ ప్లాన్ వచ్చింది. ఎన్నిసార్లు ఉంటావు? లైఫ్ చేంజ్ అయిపోతది. అని ఎన్నిసార్లు ఉంటావు? ఒక్కసారైనా చేంజ్ అయిందా? ఒక్కసారైనా అది అద్భుతంగా ఉందా? అసలు ఇప్పుడు ఉందా అది? లేదు గదా! కొత్తగా వచ్చిన దాన్ని మనం ఎదుటివాడిని అట్రాక్ట్ చేయడం కోసం సూపర్ ప్లాన్, మంచి ప్లాన్ అని చెప్తాం. ఆ మంచి ప్లాన్ ఈరోజు ఎక్కడున్నాయో చూడండి. ఒకసారి వెతకండి. ఈ 4 ఏళ్లలో ఎన్నొచ్చాయి? జూమ్‌లొచ్చాయి. జూమ్ మీటింగ్‌లొచ్చాయి. వాట్సాప్‌లొచ్చాయి. మీటింగ్‌లొచ్చాయి. ప్రొడక్టొచ్చాయి. ఎక్కడున్నాయి? బైనాస్కోప్ పట్టుకొని మీరు వెతికినా ఎక్కడ లేవు. వెతికి చూడండి ఎక్కడ లేవు. నీకు ఆ రోజు
మంచి ప్లాన్ అన్నాడు కదా, ఆడిప్పుడు ఇంకో ప్లాన్ పట్టుకొని తిరుగుతుంటాడు చూడండి. ఆడు మరో ప్లాన్ తీసుకొచ్చి మనకు రుద్దడానికి రకరకాల ప్రయత్నం చేస్తుంటాడు చూడండి. మీరు కళ్ళు మూసుకొని నైట్ పడుకున్నప్పుడు ఇది ఒకసారి విని, అలా నీకు మంచి ప్లాన్ అయిన వాళ్ళందరి గురించి ఒకసారి గుర్తించుకో. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ ప్లాన్ ఏమైందో. ఇంకో ప్లాన్ పెట్టుకొని తిరుగుతుంటాడు, లేకపోతే మానేసి ఎక్కడో ఉంటాడు. మనకి మంచి అవకాశం దేవుడిచ్చాడు. 5 ఏళ్ళు నడుస్తోంది. ఉన్నదాన్ని కరెక్ట్‌గా వాడుకుందాం. అసలు ప్లాన్ అంటే ఏంటో ఎన్నోసార్లు నిరూపించాం. ఈసారి స్కై ఎండ్ అని పెట్టాను నేను. ఆకాశమే హద్దు. మన ప్రాజెక్ట్‌కి ఆకాశమే హద్దు మన ప్రాజెక్ట్‌కి. అలాంటి మంచి ప్లాన్ అది. నేను ఇందాక చెప్పినట్టు మంచి ప్లాన్ అన్నాను కదా! అది కాదు. సూపర్ ప్లాన్. ఎందుకంటే 4 ఏళ్ళు దీన్ని నడిపి మన సత్తా ఏంటో చూపించినటువంటి మన కంపెనీ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. మన క్యూసీసీ కాయిన్‌తో సర్వం అందులో కొనుక్కునేవి, అమ్మేవి అన్నీ కూడా దాంతోటే సేల్ అయ్యేటి, అమ్మకం జరిగేటువంటి ప్రాజెక్ట్ అది. క్యూసీసీ కాయిన్ లేకపోతే ఆ ప్రొడక్ట్ కొనుక్కోవడానికే లేదు, ఆ ప్లాన్‌లో వెళ్ళడానికే లేదు. కూరగాయలు కావచ్చు, మీ ఇష్టం. చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, కరెంట్ కావచ్చు, అదే ఎలక్ట్రికల్, లేకపోతే బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా క్యూసీసీ కాయిన్ తోటి మాత్రమే జరుగుతాయి. మరి అప్పుడు నీ కాయిన్ అద్భుతం జరుగుతుంది. నీ దృష్టి అంతా ఇప్పుడు రేపు కొనుక్కొని దాచుకోవడం మీద ఉండాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబానికి మంచి విలువైన లక్షలు సంపాదించినట్టు అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు మన 5 కోట్ల కాయిన్స్‌లో కొన్ని కాయిన్స్ త్వరలోనే బర్న్ చేసేస్తున్నాను. ఇంకా బర్న్ చేస్తాను. ఇంకా బర్న్ చేస్తున్నాను. అన్ని కాయిన్స్ ఉండవు, తగ్గించేస్తున్నాను. ఎందుకు? మన కాయిన్ విలువ పెరగాలి. సప్లై పెరిగిపోయిన కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. సో 5 కోట్లలో ఇంకా తగ్గిస్తాను. కొనుక్కొని రేపు వాడుకోవడానికి చూడండి. నేను అన్నీ నేర్పిస్తాను. మీకు ట్రేడింగ్ ఎలా నేర్పిస్తున్నానో కాయిన్ కూడా, కాయిన్‌తో కలిపి నువ్వు వస్తువులు ఎలా కొనుక్కోవాలి, కమిషన్ ఎలా సంపాదించాలి అనేవన్నీ నేను చెప్తాను. 100% కొద్ది రోజులు ఆ కాయిన్ మీకు కొనుక్కున్నది మళ్ళీ పర్చేజ్ బ్యాక్ అయింది అనుకోవచ్చు. ఇచ్చేయడానికి కాయిన్ ఇస్తుంది. 100% 100% వచ్చేస్తుంది. అది కాక మీరు కాయిన్ తోటి దీంతో కొనుక్కున్న మళ్ళీ దానికి నేను చెప్పినట్టుగా బైకు, ఇంకా అనేక గిఫ్ట్లు, ఇలా చాలా ఉన్నాయి. కమిషన్స్ 25 లెవెల్స్, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇస్తున్నాను. ఇదంతా క్యూసీసీ కాయిన్‌తో మాత్రం జరుగుతుంది. రేపు మన మార్కెట్‌లో కార్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి డెలివరీ అవుతుంది. నేను అనుకుంది ఇప్పటికి వస్తుంది. కార్ డెలివరీ అంటే పెద్ద కష్టమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఐఎస్‌డిటీ పంపించుకోండి. చెక్ చేసుకోండి. అంతకుముందు మీ కాయిన్స్ కానీ ఐఎస్‌డిటీ కానీ తగ్గిందా లేదా చెక్ చేసుకోండి. రేపు మనం ట్రేడింగ్‌కి వెళ్తున్నాం. గన్ లోడ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. లవ్ యూ డాడీస్. మీ మనసు బాధపడిపిస్తే నా కుటుంబం కోసం చెప్తున్నాను నేను. ఇంకా కుటుంబంలో అంకిత భావంతో అంటే ఆయన కుటుంబంలో పూర్తిగా అర్థం చేసుకోకుండా రాని వాళ్ళకి ఇది వర్తించదు. ఇది విని మీరు బాధపడద్దు. మా కుటుంబం కాలేని వాళ్ళు ఎవరైనా వింటే అసలు వినొద్దు. నేను ముందే చెప్పాను, ఆ వాయిస్ వినేసి ఇంకా ఆపేయచ్చు. ఇది మీకు మానసిక బాధ అనిపిస్తే మనకి ఏమిచ్చండి. ఎందుకంటే మేము మాట ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుని అక్షర సత్యం చేసి చూపించాలని ప్రయాసపడుతున్నాం. చెమట కంపుల నుంచి వచ్చినటువంటి ఆ రూపాయిని సెంటు కంపుతో తిరిగి ఇవ్వాలని చూస్తున్నాం. కాబట్టి ఇది కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఫైనల్‌గా ఎదుటివాడి మొహం మీద మచ్చ ఉందని మనం చెప్తున్నప్పుడు మన మొహం మీద ఉన్న మచ్చలు మనకు కనబడుతున్నాయి, చూసుకోండి. నాతో సహా నేను చూసుకుంటున్నాను రోజు. అలాగే మీరు చూసుకోండి. అప్పుడు ఎవరిని మనం ఒక మాట అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పుగా ఏదైనా ఉన్నదనుకోండి, వెంటనే మానేయండి. నన్ను అడగవసరం లేదు. వెంటనే అడుగుతున్నా అంటే ఖాళీగా ఉన్నాం, లేదా నీ పనిలో ఉన్నాం, మన కంపెనీ
కరెక్ట్‌గా అర్థం చేసుకునేదని అర్థం. దాన్ని అక్కడితో వదిలేయండి. మరొకసారి మనం క్యూసిస్ ఖాన్‌ని చిత్తకొడదాం. అదిరిపోద్ది. జై హింద్.